ఆదిత్య డిగ్రీ విద్యార్థులు ఆంధ్ర యూనివర్సిటీలో ర్యాంకుల పంట పండించారు. మొత్తం 12 ర్యాంకులను ఆదిత్య విద్యార్థులు సాధించి సత్తా చాటారు. ప్రతి ఏటా ఇటు అకాడమిక్ పరీక్షల్లోనూ ఇటు క్యాంపస్ ప్లేస్మెంట్లలో విజయాల పరంపర కొనసాగుతూనే ఉంది. తమ విద్యార్థులు యూనివర్సిటీలో అత్యుత్తమ ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటున్న ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల కార్యదర్శి డాక్టర్ సుగ్నారెడ్డితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. ఆదిత్య విద్యాసంస్థల విద్యార్థులు ఏయులో ర్యాంకుల పంట పండించారు. ప్రకటించిన ర్యాంకుల్లో ఆదిత్య విద్యార్థులు డిగ్రీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో ఆదిత్య క్యాంపస్లో సంబరాలు చేసుకున్నారు. మనతో మాట్లాడేందుకు ఆదిత్య విద్యాసంస్థల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సుగ్నారెడ్డి మనతో ఉన్నారు. మేడం, చెప్పండి, ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తారు? చాలా ఆనందంగా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీకి అఫిలియేటెడ్ కాలేజెస్ 190 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ, డిగ్రీ కాలేజెస్. దాంట్లో మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే కనుక ఆంధ్ర యూనివర్సిటీ వారు 20 ర్యాంక్స్ రిలీజ్ చేస్తే దాంట్లో 12 ర్యాంకులు 20లో 12 ర్యాంకులు మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. సో ఆ 20 ర్యాంక్స్ ఏంటంటే టాప్ ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ చూసినట్టయితే కనుక బీఎస్సీ స్ట్రీమ్లో కానీ, బీబీఏ స్ట్రీమ్లో కానీ, తర్వాత బీకామ్ స్ట్రీమ్లో కానీ చూసినట్టయితే కనుక టాప్ 3 ర్యాంక్స్ కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. ఇటు అకాడమిక్స్లోను అదేవిధంగా ప్లేస్మెంట్స్లో కూడా అద్భుతమైనటువంటి విజయాలను మీ విద్యార్థులు నమోదు చేస్తున్నారు. దీని వెనుక మీ కృషి ఏంటి, మేనేజ్మెంట్ ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు, ఈ విషయాలు చెప్పండి. మెయిన్గా మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషారెడ్డి గారి విజన్ ఏంటి అంటే, ఒక స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత 3 ఇయర్స్ చదువుకుని బయటికి వెళ్ళేటప్పుడు ఒక చేత్తో డిగ్రీ పట్ట, మరొక చేత్తో కనీసం మినిమం 2 to 3 ఆఫర్ లెటర్స్ ఉండాలి అనేది మెయిన్ విజన్ అని. సో అందుకు వరుసగా 3 అకాడమిక్ ఇయర్స్, లాస్ట్ 3 అకాడమిక్ ఇయర్స్ చూసినట్టయితే కనుక 10,000 పైగా ప్లేస్మెంట్స్ మన పిల్లలకు వస్తున్నాయి. కానీ ఈ ఇయర్ ట్రాక్ రికార్డ్ ఏంటి అంటే కనుక 15,000 పైగా ఉద్యోగాలు మన పిల్లలు కైవసం చేసుకున్నారు. జనరల్ డిగ్రీ స్ట్రీమ్లో ఇంత పెద్ద విజయాలను, క్యాంపస్ ఇంటర్వ్యూలు కావచ్చు, అకాడమిక్స్లో ర్యాంక్స్ కావచ్చు, పోటీ పరీక్షలు, ఐసెట్ లాంటి పరీక్షల్లో ర్యాంకుల పంట పండించడం కావచ్చు, ఏంటి అంటే అకాడమిక్ ప్లాన్ ఏ విధంగా ఉంటుంది మీది? రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ అండి, సిఆర్టీ ట్రైనింగ్ అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ అనేది స్టూడెంట్స్కి ఇస్తాము. మాకు ఓన్ పోర్టల్ అనేది ఒకటి ఉంది, అభ్యాస్ పోర్టల్ అని చెప్పి. అలాగే సిఆర్టీ ట్రైనింగ్ కానీ, లేదనుకుంటే ఐటీ ల్యాబ్స్ కానీ, లేదనుకుంటే ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మీద పియర్స్ అండ్ మీప్రో కానీ, ఇవన్నిటి మీద కూడా రైట్ ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ డే 1 నుంచి కూడా ట్రైనింగ్ అనేది ఇస్తుంటాం. దాని గురించి ప్లస్ ఎక్స్క్లూజివ్గా కొన్ని కోడింగ్ క్లాసెస్ కూడా స్టూడెంట్స్కి ఎవ్రీ సెమిస్టర్ ఉంటాయి. అంటే పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టు విద్యార్థులను తీర్చిదిద్దడం, దానికి సంబంధించి ఏమైనా కొత్త కోర్సులు పరిచయం చేసే అవకాశం ఏమైనా? మన దగ్గర లేటెస్ట్ కోర్సెస్ అంటే బీఎస్సీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, బీఎస్సీ డేటా సైన్స్ అని, బీబీఏ డిజిటల్ మార్కెటింగ్, అలాగే బీబీఏ బిజినెస్ అనలిటిక్స్, ఇటువంటి లేటెస్ట్ కోర్సెస్ కూడా మన దగ్గర ఉన్నాయి. అయితే దానికి ఫ్యాకల్టీ కింద కూడా ఏంటి అంటే ఇండస్ట్రీలో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ ఫ్యాకల్టీ కింద కూడా స్టూడెంట్స్కి పెట్టడం జరుగుతుంది. తల్లిదండ్రులకు అంటే డిగ్రీలో చేర్పించాలి అనేటువంటి తల్లిదండ్రులకు కొంతమందికి అవగాహన ఉండదు కోర్సుల మీద, అట్లా మీరేం చెప్తారు ఒక విద్యా సంస్థల? ఏ పేరెంట్కి అయినా సరే, ఏ స్టూడెంట్ అయినా సరే, ఒక కాలేజ్లో, ఏ కాలేజ్ అయినా అవ్వచ్చు, ఒక కాలేజ్లో జాయిన్ చేయాలి అంటే కనుక ముఖ్యంగా వాళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ఈ కాలేజ్కి లాస్ట్ ఇయర్ ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఎంతమంది పిల్లలు ఈ కాలేజ్ నుంచి సెలెక్ట్ అయ్యారు అనేది వాళ్ళు చూసి జాయిన్ చేస్తే కనుక డెఫినెట్గా సెలెక్షన్ అనేది బాగుంటుందని. లేదంటే స్టూడెంట్కి నిజంగా 80%, 90%, 95% వచ్చినప్పటికీ కూడా ఆ కాలేజ్కి కంపెనీ రాకపోతే ఏంటి అంటే తద్వారా స్టూడెంట్ ఆ జాబ్ మిస్ అయిపోతారు, ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. ఎన్ని ర్యాంక్స్ వచ్చినా అది కేవలం సర్టిఫికేట్స్కి పరిమితం అయిపోతుంది, కానీ బయటికి వాళ్ళు ఎక్స్పోజ్ అవ్వడానికి, మంచి కెరియర్ ఉండడానికి వాళ్ళకి ఛాన్స్ అనేది ఉండదండి. సో కాలేజ్కి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి అనేది తెలుసుకుని అప్పుడు జాయిన్ అయితే కనుక డెఫినెట్గా స్టూడెంట్ ఫ్లరిష్ అవుతారు. విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్యాబోధన అందిస్తున్నాం. పటిష్టమైన పాఠ్య ప్రణాళిక, మరి అంకిత భావంతో కూడిన అధ్యాపక బృందం, వీటన్నిటితో ఇంత మంచి విజయాలు సాధిస్తున్నాం. తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా మరిన్ని సంచలన విజయాలు నమోదు చేసుకుంటాం అని చెప్తున్నారు ఆదిత్య విద్యాసంస్థల కరస్పాండెంట్ సుగ్నారెడ్డి. వీడియో జర్నలిస్ట్ గయాజ్తో లక్ష్మీనారాయణ, ఎస్డీవీ న్యూస్, విశాఖపట్నం.